దీన్నే అంటారు చేతులు కాళ్ళకి ఆకులు పట్టుకుంటారు అని. కుర్చీలో కూసుండబెట్టుడు ఎరికే, కుర్చీలకి దించుడు ఎరికే. పోరాడితే పోయేదేం లేదు, లీడర్ల పదవులు తప్ప అన్నట్టు మస్తుగా పోరాడిళ్ళు పిల్లగాలు. భూపాటి సర్కార్ అసలైన దేశద్రోహి అని మాటలు కూడా పడపోతున్నాయి కదా మీరు. దండోరా మాట సూటిగా, సెటైర్ గట్టిగా. నమస్తే అందరికి, నేను మీ గోపి అలాటి. గిప్పటి సంది ఎవ్వరు కూడా యూత్ను జిల్లా పురుగులని చెద పురుగులని అననీకి ధైర్యం చేయరు కావచ్చు. అంటే ఏమైతుందో చేసి చూపించిర్రు. నిజంగా జనం తలుచుకుంటే లీడర్లు ఉట్టోళ్లే, చెట్టుకు ఆకుల సొంటోలే అని ప్రూవ్ అయింది ఇవాళ. నీట్ పరీక్ష పేపర్ లీక్ అయ్యి చాలా మంది బూగులు పడ్డరు, ఇంకొంతమంది జీవి తీసుకున్నారు. అయినా కూడా సెంట్రల్ సర్కార్ ఒక్క మాట అన్న మాట్లాడలేదు. ఇదేం తారీఖు అని స్టూడెంట్లు అందరూ ఢిల్లీలో జంగు లేపిర్రు. గా జంగుకు జంకిన భూపాటి సెంటర్ సర్కారు కేంద్ర విదేశాంగ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తోటి రాజీనామా చేపించింది. పదవులకెంచైతున్న ముచ్చట్లతోటి మస్తుగా బాధపడుతున్నా, నేను పంతానికి పోతలేను, నీట్ పేపర్ లీక్ కు నేనే జిమ్మదారి అని చెప్పి ఓ పెద్ద లెటర్ రాసి మోడీ సార్కి ఇచ్చిండు ధర్మేంద్ర ప్రధాన్. ఇక మోడీ సార్ కూడా యాక్సెప్ట్ చేసిండు ఆ రాజీనామాను. దీన్నే అంటారు చేతులు కాళ్ళకి ఆకులు పట్టుకుంటారు అని. గిదే ఇచ్చుడు గప్పటనే ఇస్తే పిల్లగాలకు కానీ దెబ్బలు దాకపోతుండే కదా. జంతర్ మంతర్ కాడ నిజం చేసిన వాళ్ళు కాదు దేశద్రోహులు. పిల్లగాల మీద దాడి చేపించిన భూపాటి సర్కార్ అసలైన దేశద్రోహి అని మాటలు కూడా పడపోతుండే కదా మీరు. సరే ఇప్పటికన్నా రాజీనామా చేసిండు, కానీ పోరాడితే పోయేదేం లేదు, లీడర్ల పదవులు తప్ప అన్నట్టు మస్తుగా పోరాడిళ్ళు పిల్లగాలు. చాలా మంది పిల్లగాళ్ళు అవ్వయ్యలు కూడా అలా పోరాడడానికి సపోర్ట్ ఇచ్చిర్రు. ఆ జంతర్ మంతర్ కాడికి పోయి నిరసన చేసిర్రు. అందుకే ఓటుతోటి పెట్టుకుంటే పోటు తప్పదు, పిల్లగాళ్ళైనా పిడుగు లెక్క పంజా ఇసురుతారు, ఉరుముతారు అని ఈ ఉద్యమంతో దునియా మొత్తానికి ఎరకైంది. ఈ 12 ఏళ్ల భూపాటి పాలనలా ఇదైతే పెద్ద దెబ్బే భూపాటికి. ఇక ముంగట చాలా దెబ్బలు తాకేటి ఉన్నాయి అని మాట్లాడుతున్నారు చాలా మంది. గందుకే కావచ్చు మోడీ సార్ 2 తెలుసంది అర్ధరాత్రి పూట సెల్ఫీ వీడియోలు ఇడుతున్నారు ఫ్రెండ్స్ అనుకుంటా. గసండి జిమ్మిక్లు ఏం పని చేయమని తెలుసుకుంటే మంచిది. ఇక ఇప్పటికన్నా ప్రశ్నించిన వాళ్ళని దేశద్రోహులు, యాంటీ నేషనలిస్టు, అర్బన్ నక్సలైట్లు, చైనా ఫండింగ్, పాకిస్తాన్ ఏజెంట్ అనడు అని పాలన మంచిగా అయితే మంచిగా ఉంటుంది. లేకపోతే తెలుసు కదా, కుర్చీలో కూసుండబెట్టుడు ఎరికే, కుర్చీలకి దించుడు ఎరికే అని అనబట్టి స్టూడెంట్లు. నిజంగా ఇది పవర్ ఆఫ్ ప్రజాస్వామ్యముల్లా. ఇక స్టూడెంట్లు పెట్టిన 3 డిమాండ్లలో ధర్మేంద్ర ప్రధాన్ అయితే రాజీనామా చేసిండు. అట్లనే జీవిడిచిన పిల్లగాళ్ళ ఇంట్లో పైసలు, నిరసనలో పాల్గొన్న పిల్లగాళ్ళ మీద కేసులు లేకుండా చేసి, స్టూడెంట్ల మీద గలీజ్ కథలు పడ్డ పోలీసుల మీద కేసులు పెట్టి కొలువులు పీకెత్తే కథ సుఖాంతం అవుతుంది. చూడాలి వారిగా ఇంకే ముంగట ఏం చేస్తుందో భూపాటి సర్కారు. దండోరా మాట సూటిగా, సెటైర్ గట్టిగా.